ఇక్కడ కనబడుతున్న ఈ పుట్టి మిరపకాయ తిన్న వాళ్ళకైతే లైఫ్ టైం సెటిల్మెంట్ మావా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే రోజు మాదిరి ఈ రోజు కూడా తోట దగ్గరికి అయితే బయలుదేరేసాం చీకట్లోనే. ఇంకా మన చెల్లెకి వెళ్ళే దారి గురించి అయితే మనకు తెలిసిందే కదా, మొత్తం గతుకులే. బండి అయితే అక్కడ పెట్టేసి అయితే నడుచుకుంటూ తోటలోకి అయితే వెళ్ళిపోయినాము. తోటలోకి వెళ్ళగానే మనం ఫస్ట్ అయితే సోలార్ అయితే ఆఫ్ చేసేస్తాము. ఈ రోజు అయితే పెద్దగా మనకు కూడా అరటి తోటలో పెద్దగా పని అయితే ఏం లేదు కాబట్టి మనం కూడా ఆకులు కూడా మొదలు పెట్టేశాము. వీటిని అయితే మనం కవిరి అంటాము, కొంతమంది వీటిని సట్టలు అని కూడా అంటారు. ఒక గంపకి 19 కవిర్లు అయితే పెడతాము. మన గంప అయితే పూర్తి అయిపోయింది. ఇక్కడ కనపడే ఈ మిరపకాయని అయితే గోల్కొండ మిరపకాయలు అంటారు. ఇవైతే మా తోటలో ఉన్నాయి. వీటిని తినాలంటే ఎవరి వల్ల కాదు, చాలా కారము. ఇంకా తమలపాకులు తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాము. తమలపాకులు వాడకుండా ఈ విధంగా అయితే నీళ్ళల్లో తడిపి అయితే గంపలో పెడతాము. అలా గంపలో పెట్టిన తర్వాత అవి నలగకుండా దానిపైన ఒక అరటాకు కొద్దిగా ఎండుగడ్డి అయితే వేసి దాన్ని అయితే మొత్తం క్లోజ్ చేసేస్తాము. ఈ విధంగా దానిపైన సిబ్బిని అయితే పెట్టి కొత్త దబ్బలము తీసుకుని దాన్ని అయితే మొత్తం కుట్టి వేస్తాము. ఫైనల్ గా ప్యాకింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఆ గంపలని బస్సు దగ్గరకి అయితే తీసుకువెళ్లి బస్సులో వేసి హైదరాబాద్కి అయితే పంపించేసాము. ప్లీజ్ ఫాలో మై ఛానల్.